హాయ్ అండి, నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. కార్తీక పౌర్ణమి రోజు అందరూ చక్కగా ఒత్తులు ముట్టించుకున్నారండి. 365 ఒత్తులు ముట్టించుకున్నారా? అందరూ గుడికి వెళ్ళొచ్చారా? అందరికీ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి నువ్వు ముట్టించావా లేదా రమ్మా అంటే ముట్టించానండి. షార్ట్లు కూడా మీకు షేర్ చేశా కదా, ముట్టించానండి. కాకపోతే నేను అనుకున్నాను అసలుకి కార్తీక మాసం పౌర్ణమి వచ్చింది కదా, 365 ఒత్తులు ముట్టియాలి, బాగా చేసుకోవాలని చాలా కళ్ళగా అన్నానండి. నా కళలన్నీ అడియాసలు అయిపోయినాయి. బాగలేదు, జ్వరం వచ్చేసింది. ఇక 365 ఒత్తులు కూడా నేను ముట్టిస్తాను అనుకోలేదు. ఇక అయితే మా ఆయన కొంచెం హెల్ప్ చేశాడు. మా ఆయన హెల్ప్ చేయటం వల్ల ఇక ఆ రోజునైతే నేను ఒత్తులు ముట్టించుకోగలిగానండి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు ఒత్తులు ముట్టించుకుంటే చాలా మంచిది అంటారు కదా. మనకు పడపోతే కుదరపోతే ముట్టించుకోకపోతే అదో రకం అండి. ఇక నాకు బాగలేదు, జ్వరం వచ్చి అంటే ఏరే ఉద్దేశంగా నేను ఆగిపోలేదు కదా, నాకు జ్వరం వచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. చేసుకోలేనేమో ముట్టిలేనేమో అని కొంచెం ఫీల్ అయ్యాను. మా ఆయన సపోర్ట్ వచ్చి మా ఆయన ఏం కాదు నేను ఉన్నా కదా, నేను ముట్టిస్తాలే, కొంచెం పక్కనుంటే సాల్లే అని చెప్పి అన్నాడు. ఇక చిన్నగా లేచి తానం చేసి ఇక బయట దీపారాజనాలు చేసుకుంటా, బయట గుమ్మాల దగ్గర అటు ఇటు చేసుకుంటా ఉన్నానండి. చేసుకుంటూ ఉంటే ఈ లోపల దేవుడి గదిలో పూజ చేసేసాడు మా ఆయన, దీపారాధన చేసేసాడు. ఇక బయటకు వచ్చి తులసమ్మ దగ్గర 365 ఒత్తులు అయితే ముట్టించాను. ఆ బ్లాగ్ కూడా షేర్ చేస్తాలండి. ఇక అదండి, మనకు సపోర్ట్ చేసి మనం ముందుకు నడిపించే వాళ్ళు ఉంటే మనం చక్కగా ముందుకు నడవచ్చండి. వాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి. ఇక మా ఆయన పూజ చేస్తుంటే మా ఆయన పక్కన కూర్చున్నాను. ఇక ఫుల్ వీడియో అనేది కూడా షేర్ చేస్తానండి. ఇక అదండి, ఫుల్ వీడియో అనేది షేర్ చేయరమ్మా బ్లాగ్ అనేది అంటున్నారు కదా, అందుకని చెప్పి 4 నిమిషాల వీడియో షేర్ చేస్తున్నానండి. బ్లాగ్ అనేది మీరు షేర్ చేయమని అడుగుతున్నారు కదా, నాకు బాగోకే నేను బ్లాగ్ అనేది తీయట్లేదు, మీకు షేర్ చేయట్లేదు. మామూలుగా షార్ట్లే చేసి పెట్టేస్తున్నాను, బాగోట్లేదు కదా అని చెప్పి. ఇప్పుడు ఈ వీడియో కూడా మా ఆయనే తెస్తున్నాడండి, కొంచెం వీడియో తీసి పెట్టవా, కొంచెం ఈ స్టాండ్ పెట్టుకొని అటు ఇటు మళ్ళీ ఆడ తిప్పుకోవాలి, నాకు అసలే బాగలేదంటే సరేలేని చెప్పి ఇక్కడ మీ అని చెప్పి వీడియో తీస్తున్నాడు. ఇక అదండి, ఇక ఇప్పుడు వచ్చేసి ఈ బట్టలన్నీ కూడా నేను ఉతకలేదండి, వాషింగ్ మిషన్లో వేసేసాను. ఉతకలేకపోయాను, అంత ఓపిక కూడా నాకు లేదు. వాషింగ్ మిషన్లో వేసానండి. అయితే ఇండిషన్ నేర్చుకున్నాను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందే వాషింగ్ మిషన్లో వేసానండి. ఇక వెళ్ళొచ్చేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి. మళ్ళీ కూర్చున్నానంటే ఇక నాకు అంతే నీరసంగా ఉంటుంది. ఇక మళ్ళీ ఆరేయండి అని చెప్పి నేను ఇక్కడ ఇక బట్టలన్నీ ఆరేసుకుంటున్నానండి. ఈ బట్టలన్నీ ఇక ఆరేసి వాషింగ్ మిషన్ మూత కూడా వేసి ఇంట్లోకి వెళ్తున్నాను. మీరు తిన్నారా? టైం వచ్చేసి 1 అయింది. ఇప్పుడు నేను అన్నం ఎందుకు చూపెడుతున్నానంటే అండి, బాగలేదని చెప్పాను కదా, అయితే బీరకాయ కూర అయితే చేసాము. బీరకాయ కూర పాలు పోసి బాగానే ఉంటుంది, కాకపోతే నోరంతా ఒక రకంగా ఉంది. అందుకని చెప్పి మీకు మాడుగారం ఆల్రెడీ షేర్ చేశాను. మాడుగారం కొంచెం వేసుకొని తిందామని చెప్పి వేసుకుంటున్నాను. ఇవాళ మా ఇంట్లో బీరకాయ అండి, పాలు పోసి అయితే వండాను. అయితే బీరకాయ కూర తినబుద్ధి కాలేదు, అందుకని మాడుగారం వేసుకొని కొంచెం తిన్నామని చెప్పి మాడుగారం వేసుకొని తింటున్నానండి. ఈ మాడుగారం ఇట్లా జ్వరం అది వచ్చినప్పుడు ఇడిగాయని తినొచ్చు, బాగుంటుందండి, చాలా బాగుండిద్ది, నోటికైతే పుల్లగా చాలా బాగుండిద్ది. అందుకని చెప్పి కొంచెం కారపొడి అయితే వేసుకొని మాడుగారం, నెల్లగారం అంటారు, మాడుగారం అంటారు, మేమైతే మాడుగారం అంటాం. ఒక ఏరియాని బట్టి ఒక భాషగా మాట్లాడతారు కదా, మేమైతే మాడుగారం అంటామండి. మాడుగారం వేసుకొని తింటున్నాను. నోరు అసలు బాగలేదని చెప్పి జలుబు బాగా చేసిందండి, గొంతు బాగలేదు. ఇక అందుకని చెప్పి కొంచెం మాడుగారం వేసుకొని తిందామని చెప్పి తినేస్తున్నాను. దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి, టేస్ట్ మటుకి సూపర్ ఉండిద్ది. ఇక అదండి, వాళ్ళైతే మాడుగారం వేసుకొని 2 ముద్దలు తిందామని చెప్పి తింటున్నాను. అయితే ఇండిషన్లో చేయించుకొచ్చున్నాను కదండి, అన్నం అయితే తినమన్నారు, అందుకనే తింటున్నాను, లేకుంటే తినేదాన్ని కాదండి. ఇక అది అన్నం తిన్నా కానీ మనకు బాగా జ్వరం ఉండి అన్నం తిన్నా కానీ జ్వరం తగ్గదండి. అయితే డాక్టర్ గారు చెప్పారు, అందుకనే తింటున్నాను, లేకపోతే తినేదాన్ని కాదు. ఇక అదండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. బాయ్.